హలో గైస్ అందరికి ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అండ్ ఈ ఛానల్లో మనం బీజిఎంఐ ఫ్రీ ఫైర్ మనకు నచ్చిన కంటెంట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు కంటెంట్ వచ్చేసి ఏంటంటే thumbnail ట్యూటోరియల్. సో మీరు thumbnail చూసిన thumbnail ని ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను. చలో గైస్. సో గైస్ ఫస్ట్ వచ్చేసి బ్లాంక్ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విడ్త్ వచ్చేసి 1920 అయితే పెట్టుకోండి. కింద వచ్చేసి 1080p ఉంచేయండి అండ్ ఓకే అయితే క్లిక్ చేయండి అనమాట. సో చేసిన తర్వాత మనకి ఇలా వైట్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో లైబ్రరీ పైన సెలెక్ట్ చేసుకోండి అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ thumbnail 1 అని చెప్పి ఒక ప్యాక్ అయితే ఇచ్చాను. ఇది డ్రైవ్ అయితే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ ఫైర్ ఐకాన్ పోయేంత వరకు కొంచెం పైకైతే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పైన ఎఫెక్ట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న దానిపై క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద లేయర్ని పైకి తీసుకొచ్చి యాండ్ సింబల్ పైన క్లిక్ చేసి గ్రేడియంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే నార్మల్గా ఇలా ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది మీకైతే నార్మల్గా. ఫస్ట్ డాట్ వచ్చేసి 40 పెట్టుకోండి. ఫస్ట్ డాట్ 40 పెట్టుకొని సెకండ్ డాట్ వచ్చేసి 70 పెట్టుకోండి. రెడ్డే 70 పెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని రేడియల్ టైప్ అయితే పెట్టుకోవాలన్నమాట. రేడియల్ టైప్ పెట్టుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇలా అయితే చేసుకోండి. సో మొత్తం అయితే మీకు కలర్ వచ్చేసి ఇలా రావాలి. మళ్ళీ కింద లేయర్ని పైకి తీసుకొచ్చి దీన్ని ఓవర్లే పెట్టుకోండి. 50 అయితే ఒపాసిటీ పెట్టుకోండి అనమాట. 50 ఒపాసిటీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్యాక్ అయితే ఓపెన్ చేసి అక్కడ మీకు ఒక టెక్స్చర్ ప్యాక్ ఇచ్చాను. ఆ టెక్స్చర్ ప్యాక్ యాడ్ చేసుకోండి. టెక్స్చర్ ప్యాక్ మొత్తం డ్రాగ్ చేసుకున్న అనమాట. మొత్తం thumbnail వచ్చేంత వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్లే పెట్టుకొని 35 అయితే ఒపాసిటీ ఇచ్చుకోండి. 35 ఒపాసిటీ 30 అయితే పెట్టుకోండి అనమాట. బాగా సెట్ అయిపోతుంది. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎంప్టీ లేయర్ అయితే క్రియేట్ చేసుకోండి. మళ్ళీ యాడ్ సింబల్కి వెళ్ళి ఫిలాన్ స్ట్రోక్కి వెళ్ళి రెడ్ సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ 20 అయితే పెట్టుకున్నాను అనమాట. డన్ కొటేషన్ కింద మళ్ళీ యాడ్ సింబల్కి వెళ్ళి ఫేడ్ అయితే తెచ్చుకోండి. ఫేడ్ ఇలా అయితే తెచ్చుకోండి అనమాట. సో డార్క్ అయితే ఉంటుంది టెక్స్ట్ ఇచ్చే కాడ. ఇక్కడైతే మనకి టెక్స్ట్ ఉంటుంది కదా. సో అక్కడ మనం డార్క్ ఇచ్చుకొని మర్చి విజువల్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం క్యారెక్టర్ దగ్గరికి అయితే వెళ్దాం. మళ్ళీ ఫోటో ఆ ప్యాక్ ఓపెన్ చేసి మీకు ఇది ప్యాక్లో అయితే ఇచ్చాను. ఇది మీకు నచ్చిన రెండర్ కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే ఇదైతే ప్యాక్లో ఇచ్చాను. ఇది మీకు డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. ఇది యాడ్ చేసుకొని కింద డన్ కొట్టేసేయండి. ఇప్పుడు మీకు ఒక ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. సో ఈ ఎఫెక్ట్ వచ్చేసి మీకు క్యారెక్టర్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా యాడ్ చేసుకున్నారంటే అయిపోతుంది. సో క్యారెక్టర్ పైన మనం ఎఫెక్ట్ పెట్టేసిన తర్వాత సో మళ్ళీ ఎఫెక్ట్ని డూప్లికేట్ చేసుకొని సో పైకి తీసుకొచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ ఉంటుంది. బ్లర్ అయితే మొత్తం ఇచ్చేసేయండి. సో దీన్ని లీనియర్ డాట్స్ పెట్టుకొని కింద క్యారెక్టర్ లేయర్స్ చూసుకొని ఒకసారి. సో మీరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన క్యారెక్టర్ అయితే లేయర్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని పై లేయర్కి రండి. పైన మీరు ఏదైతే బ్లర్ చేశారో ఆ లేయర్కి వచ్చి క్లియర్ కొట్టుకొని మళ్ళీ ఎఫెక్ట్స్కి వెళ్ళి బ్లర్ అయితే తెచ్చుకోండి అనమాట. సో మనకి ఇలాంటి క్యారెక్టర్ చుట్టూ ఇలాంటి అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ దగ్గరికి వచ్చి సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకోండి. మళ్ళీ ఒక ఎంటీ లేయర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎంటీ లేయర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫిల్ అండ్ స్ట్రోక్కి వెళ్ళి కలర్ వచ్చేసి 50 ఇచ్చుకోండి. యాడ్ సింబల్కి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి పిక్సెల్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన బటన్ని ఒక 5-6 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు పైకి వచ్చేస్తుంది. సో డన్ కొట్టేసుకోండి. మళ్ళీ దీన్ని లీనియర్ డాట్ చేసుకొని హ్యాండ్కి వెళ్ళి ఫేడ్ ఇచ్చుకోవాలన్నమాట. షోల్డర్స్ వరకు ఫేడ్ ఇచ్చుకోండి. ఇలా షోల్డర్స్ వరకు ఇలా ఫేడ్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని బ్లర్ ఇచ్చుకోండి. ఒక 15 అలా బ్లర్ ఇచ్చుకోండి. 15 ఆర్ 20 అలా బ్లర్ ఇచ్చుకోండి బాగుంటుంది. సో బ్లర్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ప్యాక్ ఓపెన్ చేస్తే
నేను ఫ్రీ ఫైర్ అండ్ లైవ్ బ్యాడ్జెస్ అయితే ఇచ్చాను అకౌంట్స్. ఇవైతే ఇచ్చాను. ఇవి కూడా ఆటోమేటిక్‌గా అదే ప్లేస్‌మెంట్ అయిపోతది. సో, మళ్ళీ ఫోటో లేయర్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకో ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. సో, ఈ ఎఫెక్ట్ లీనియర్ డాట్ చేసుకొని క్యారెక్టర్ వెనకాల పెట్టేసుకోవడమే అంతే. జస్ట్ ఇలా చేసి ఇలా అయితే క్యారెక్టర్ వెనకాల పెట్టేసుకోండి. బావుంటది ఇది కూడా లుక్. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎంప్టీ లేయర్ తీసుకొని ఫిల్ అండ్ స్ట్రోక్‌కెళ్ళి రెడ్ సెలెక్ట్ చేసుకొని 20 బ్రైట్‌నెస్ వచ్చేసి 20 పెట్టండనమాట. ఫేడ్ కింద ఇచ్చుకోవాలి ఇప్పుడు. ఇక్కడ కింద ఫేడ్ ఇచ్చుకోండి. కింద ఫేడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ అయితే వస్తది. సో, ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. అంటే సేవ్ చేసుకోండి. మీరు ఫస్ట్ సేవ్ చేసుకొని దెన్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి క్లాసిక్ ఈజ్ లైవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నా. మరి మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ మీరు పెట్టుకోండనమాట. సో, ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఉంటది. దానిపైన క్లిక్ చేసుకొని ఏబీ ఫాంట్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ మై ఫాంట్స్‌కెళ్ళి ధర్మ గ్లోతి అని ఉంటది. సో, దీనిపైన ధర్మ ఫాంట్ అయితే ఇచ్చేసుకోండి. ఈ ఫాంట్ కూడా మీ దగ్గర లేకపోతే నేను ప్యాక్‌లో ఇస్తాను. సో, దీన్ని ఇలా పెద్దగా చేసుకొని ట్రాన్స్‌పరెంట్ సేవ్ యాస్ ఇమేజ్ చేసుకొని డిఫాల్ట్ నుంచి అల్ట్రాలో పెట్టుకోండి క్వాలిటీ. సో, మళ్ళీ ఇప్పుడైతే మీరైతే మీ ప్రాజెక్ట్‌లోకైతే ఓపెన్ చేసేయండి. పీఎస్‌సీస్ యాప్‌లోకైతే వచ్చేయండి. దెన్ మీ పిక్సెల్ ల్యాబ్ ఫోల్డర్‌కెళ్ళి మీ టెక్స్ట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో, మీరైతే ఈ టెక్స్ట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నానమాట పిక్సెల్ ల్యాబ్ ఫోల్డర్‌కెళ్ళి. ఇప్పుడు మీరు క్లాసిక్ దగ్గర ఒక బాక్స్ అయితే క్రియేట్ చేసుకోండి. బాక్స్ క్రియేట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి లేయర్ ఫ్రమ్ సెలక్షన్ అయితే చేసుకోండనమాట. సో, మళ్ళీ కింద లేయర్‌కొచ్చి పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి క్లియర్ కొట్టేయండి. సో, మీకు ఇప్పుడైతే టెక్స్ట్ అయితే సెపరేట్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లాసిక్‌ని సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని ఫిల్ అండ్ స్ట్రోక్‌కెళ్ళి 60 ఇచ్చుకోండి. 60 అయితే ఇచ్చుకోండి. 60 ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ట్రాన్స్‌ఫార్మ్ పైన క్లిక్ చేసి 4 ఇచ్చుకోవాలన్నమాట. 4 ఇచ్చుకొని యాడ్ సింబల్‌కెళ్ళి గ్రేడియంట్ ఉంటది. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ డాట్ వచ్చేసి ఇప్పుడు మీకు రేడియల్ టైప్ ఉంది కదా! రేడియల్ టైప్ తీసేసి మీకు లీనియర్ టైప్ అని ఉంటది. అది సెలెక్ట్ చేసుకోండి. సో, ఫస్ట్ డాట్ వచ్చేసి 30 పెట్టుకోండి. చానా సింపుల్ ఇది గ్రేడియంట్ చేసుకోవడము. ఫస్ట్ డాట్ వచ్చేసి 30 పెట్టుకోండి. సెకండ్ డాట్ వచ్చి 60 పెట్టుకోండి. చాలా సింపుల్ చేసుకోవడము గ్రేడియంట్. సో, మీకు ఇలా వస్తది టెక్స్ట్. ఇలా వచ్చేసిన తర్వాత డన్ కొట్టేసుకోండి. అండ్ కింద క్లాసిక్ ఈజ్ లైవ్ ఉంది కదా! ఈజ్ లైవ్ అని. సో, ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ 4 కొట్టుకోండి. 4 కొట్టుకొని యాండ్‌కెళ్ళి గ్రేడియంట్ పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తారంటే వైట్ పెట్టుకొని బ్రైట్‌నెస్ వచ్చేసి 50 ఇచ్చుకోండి. ఫస్ట్ డాట్‌కి బ్రైట్‌నెస్ 50, సెకండ్ డాట్‌కి వైటే ఉంచేసేయండి. సో, ఇలా వచ్చిన తర్వాత క్లాసిక్‌ని డూప్లికేట్ లేయర్ చేసుకొని కింద లేయర్‌కొచ్చి యాండ్ సింబల్‌కెళ్ళి ట్రాన్స్‌ఫార్మ్‌కెళ్ళి పిక్సెల్ నోచ్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం లెఫ్ట్ డౌన్ అయితే ఇచ్చుకోండనమాట. లెఫ్ట్ డౌన్ అయితే ఇచ్చుకోండి లైట్‌గా. కొంచెం యెల్లో లేయర్ వచ్చేంత వరకు. అయిన తర్వాత కింద లేయర్‌ని సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని పైన లేయర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. కింద లేయర్‌ని సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని పైన లేయర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండనమాట. సో, ఇప్పుడు దీన్ని మెర్జ్ చేసేయండి. మళ్ళీ సెకండ్ దానికి కూడా సేమ్ అంతే ఈజ్ లైవ్ కూడా సేమ్ ప్రాసెస్ డూప్లికేట్ చేసుకోండి. ట్రాన్స్‌ఫార్మ్ పిక్సెల్ నడ్జ్ ఇంగా సో, కొంచెం వైట్ వచ్చేంత వరకు. జస్ట్ అలా వచ్చేంత వరకు చేసుకొని సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ కొట్టుకోండి. అంతే. ఇప్పుడు దీన్ని కూడా మెర్జ్ చేసేయండి. ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని మీకెలా కావాలంటే అలా అలైన్ చేసుకోండనమాట. సో, నేనైతే ఇలా పెడుతున్నాను. 2 ఒకే సైజులో. సో, ఇవి రెండిటిని మెర్జ్ డౌన్ చేసి ట్రాన్స్‌ఫార్మ్‌కెళ్ళి 12 పెట్టండి. ట్రాన్స్‌ఫార్మ్‌కెళ్ళి ఇక్కడ కింద యారో కనిపిస్తది. యారో పైన క్లిక్ చేసి 12 పెట్టండి ఫస్ట్ వచ్చేసి. కింద వచ్చేసి 2 మైనస్ పెట్టుకోండి.
సో ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని ఎంటీ లేయర్ క్లిక్ చేసుకొని ఫిల్ అండ్ స్ట్రోక్కి వెళ్ళి రెడ్ పెట్టుకొని బ్రైట్నెస్ ఇప్పుడు వచ్చేసి 50 పెట్టుకోండి. బ్రైట్నెస్ 50 పెట్టుకొని డూప్లికేట్ లేయర్ తీసుకొని సో పిక్సెల్ నచ్చి తీసుకొని కొంచెం పైకి కిందికి అలా వేస్తుందండి. ఒక డ్రాప్ షాడో లాగా వస్తుంది. సో మస్ట్ డౌన్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డ్రాప్ షాడో ఇచ్చుకోండి. ఇప్పుడు దీనికి కూడా అంతే సేమ్ బ్రైట్నెస్ 360 అంటే రెడ్ బ్రైట్నెస్ 50. బ్లర్ ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ బ్లర్ వచ్చేసి ఒక 100 అలా ఇచ్చుకోండి. బ్లర్ టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకొని లీనియర్ డాట్ చేసుకొని బ్లర్ ఫుల్ అయితే ఇచ్చేసేయండి. బ్లర్ ఇచ్చేసి దీని ఒపాసిటీ వచ్చేసి 15 పెట్టుకోండి. ఇప్పుడు మనకి నేను ఏదైతే ప్యాక్ ఇచ్చానో ఆ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ సో ఈ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనం కింద ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. చూడండి మీకు ఇది కూడా మీకు ఇది ప్యాక్లో అయితే ఉంటుంది. దీన్ని లీనియర్ డాట్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇలాగా మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసి ఫ్లిప్ కొట్టుకోండి రైట్ సైడ్కి. రైట్ సైడ్కి ఫ్లిప్ కొట్టిన తర్వాత దీన్ని ఒపాసిటీ వచ్చేసి ఒక 40 పెట్టుకోండి. ఒపాసిటీ 40 పెట్టుకొని దీనికి ఫేడ్ ఇచ్చుకోండి ఇట్లా. ఓకే, సో ఇలా అయితే ఒపాసిటీ తగ్గించుకొని దీన్ని రెండు మర్జ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్లో. ఈ ఎఫెక్ట్ని మీరు కలర్ అయితే మార్చాలి. దీన్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకొని సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని ఎంటీ లేయర్ తీసుకొని రెడ్ అయితే ఇచ్చేసుకోండి. రెడ్ ఇచ్చేసుకొని ఓవర్లే పెట్టుకోండి. కలర్ అయితే మారిపోతుంది. సో దీన్ని కూడా లీనియర్ డాట్స్లో పెట్టుకోండి. సో దీన్ని ఇలా పెట్టుకోండి. ఒక 70 ఆర్ 80 అయితే పెట్టుకోండి ఒపాసిటీ. అండ్ ఇప్పుడు మీరు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో క్యారెక్టర్కి మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసుకొని దీన్ని పైకి తీసుకురండి. ఎఫెక్ట్స్ పైకి తీసుకొచ్చి దీన్ని పెద్దగా చేసుకోండి. సో ఇట్లా. సో ఇప్పుడు దీన్ని లీనియర్ డాట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఇట్లా ఎఫెక్ట్ అయితే వస్తుంది, బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫోటో లేయర్కి వెళ్ళి ఫోటో లైబ్రరీకి వెళ్ళి ఇక్కడ మీకు థండర్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చాను. ఈ థండర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. దీనికి కూడా మీరు కలర్ అయితే మార్చుకోవాలి. బ్లాక్ అండ్ వైట్ చేసుకొని సెలెక్ట్ పిక్సెల్స్ చేసుకొని ఇంటి లేయర్ చేసుకొని రెడ్ అయితే ఇచ్చేసుకోవడమే, అంతే. కలర్ చేంజింగ్. సో దీన్ని మర్జ్ చేసిన తర్వాత లీనియర్ డాట్ చేసుకొని క్యారెక్టర్ వెనకాలకి తీసుకురండి. లేయర్స్లో క్యారెక్టర్ వెనకాలకి తీసుకురండి. సో తీసుకొచ్చాక ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ కొట్టుకొని ఇక్కడ క్లాసిక్ అయితే టెక్స్ట్ ఎక్కడ ఉందో పైన గ్యాప్ ఉంది కదా అక్కడైతే ఇచ్చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫేడ్ అయితే ఇచ్చుకోండి అనమాట. సో ఇక్కడ మీకు ఒక లైన్ లా కనిపిస్తుంది చూడండి. సో ఈ లైన్ కోసము ఇక్కడ మీరు ఫేడ్ అయితే ఇచ్చుకోవాలి ఇలా. సో గైస్ మీరు వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత సేవ్ కొట్టుకొని షేర్ బటన్ పైన క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే వర్క్ అయితే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వర్క్ని సేవ్ చేసుకోండి. సో గైస్ మీరు లైట్ రూమ్ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ నా పాత వర్క్స్లో నుంచి తీసుకొచ్చి సెట్టింగ్స్ కాపీ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ చేస్తున్నాను. సో మీకు చూడండి లైట్లో అయితే 10-15 ఇవే ఉంటాయి. కలర్లో మిక్స్కి వెళ్ళి సాచురేషన్ అన్ని కలర్స్కి 15 అయితే పెట్టేసుకోండి. 15 అయిన తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వచ్చి టెక్స్చర్ వచ్చేసి 70 పెట్టుకోండి. క్లారిటీ వచ్చేసి 30 అయితే పెట్టుకోండి. అండ్ డీటెయిలింగ్లో వచ్చి షార్ప్నింగ్ 100 అయితే పెట్టేసుకోండి గైస్, అంతే. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ట్యూటోరియల్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.